చెత్త ఏరియా కోసం హత్య, స్వచ్ఛ కార్మికుడిని చంపి సంచిలో మూట కట్టి మూసిలో వేసిరు. సో 3 నెలల కిందట మేడిపల్లి పరిధిలో ఘటన, ఆస్తిపంజర స్వాధీనం. చెత్త సేకరణ ఏరియా గురించి గొడవే కారణం. నగరంలో సాధారణమైన చెత్త హత్యలు నెలకు లక్షలు వస్తుండటంతో చెత్త సేకరణ జాబ్కు ఫుల్ డిమాండ్. కట్నాల కింద అల్లులకు రాసిస్తున్నారు, చెక్ పెట్టే ప్రయత్నం చేయాలని అధికారులు అంటూ చూస్తున్నాం. బాబా ఏంది? ఆదిబట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఓ స్వచ్ఛ కార్మికుడిని, ఆదిబట్ల ప్రాంతంలో చెత్త సేకరించేటువంటి ఒక కార్మికుడిని, స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేశారట. ఎందుకు? 3 నెలల కింద అపహరించి చంపి మూట కట్టి మూసిలో పడేగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా నిందితులు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి చెత్త సేకరించే స్వచ్ఛ కార్మికుడని, డిమాండ్ ఉన్న ఏరియా గురించి జరిగిన గొడవని హత్యకు కారణమని తేల్చారు. చెగిచల్ల గణేష్ నగర్కు చెందినటువంటి బక్కయ్య అలియాస్ నాగరాజు తన దగ్గర బంధువులైనటువంటి శ్రీశైలం, నరసింహతో కలిసి ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాల్లో చెత్త సేకరించారు. ఇక్కడ ఇండ్లతో పాటు హాస్టల్స్ వంటి కమర్షియల్ ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు లక్షల్లో సంపాదించారు. కొన్నేళ్ల కింద ఒక ఏరియా గురించి ముగ్గురు మధ్య విభేదాలు తలెత్తాయట. అంటే చెత్తను సేకరించే దానిలో విభేదాలు తలెత్తే ఆయన అడ్డొస్తుందని చెప్పేసి ఆయనే చంపినటువంటి ఘటన ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి. సో బక్కయ్య చూసే కొన్ని ఏరియాలను నరసింహ శ్రీశైలం కప్పేపి అతడు వేరే ఏరియాలు చూడడం మొదలుపెట్టాడు. అయితే అంతకుముందు వచ్చినట్టు ఆదాయం రాకపోవడంతో మళ్ళీ తన ఏరియాను తనకు ఇవ్వాలని అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. బక్కయ్యను శాశ్వతంగా లేకుండా చేస్తే సమస్య ఉండదని భావించారు. గత ఏడాది డిసెంబర్ 30న మేడిపల్లి పరిధిలో డ్యూటీకి వెళ్ళిన నాగరాజ్ అలియాస్ బక్కయ్య తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకు దొరకలేదు. జనవరి 21న బక్కయ్య బాబాయ్ శ్రీను మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నరసింహ శ్రీశైలం అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నాగరాజును హత్య చేసి సంచిలో మూట కట్టి కొర్రెంల బాసరం మూసి వంతెన సమీపంలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఆ సంఘటన స్థలం వద్దకు వెళ్లిన పోలీసులు ఓ సంచిలో ఉన్న ఎముకలు స్వాధీనం చేసుకుని గాంధీ హాస్పిటల్కు తరలించారు. చెత్త సేకరణ విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసిందని తెలిపారంటూ చూస్తున్నాం. ఇది హత్య మొదటిదా అంటే కాదట. సో ఒకప్పుడు రౌడీ షీటర్లు, తర్వాత పొలిటీషియన్ల మధ్య ల్యాండ్ సెటిల్మెంట్ కోసం గొడవలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో చెత్త సేకరణ దందా వ్యవహారం మాఫియా అవతరించడానికి కారణమైంది. ఏరియా నాదంటే నాదంటూ గ్రూపుల మధ్య గొడవలు జరిగి చివరకు హత్యల వరకు వెళ్తున్నాయి. 4 నెలల క్రితం KPHBలో 10 ఇండ్లకు సంబంధించి చెత్త సేకరణ విషయంలోనూ ఓ కార్మికుడి తోటి కార్మికులే హత్య చేశారు. గత నెలలో అబ్దుల్లాపూర్ మెట్లోను చెత్త సేకరించే కార్మికుడిని తోటి కార్మికులు చంపారు. ఈ సంఘటన మరొక ముందే తాజాగా ఆదిబట్ల ఘటన జరిగింది. దీంతో అసలు స్వచ్ఛ కార్మికుల ఏరియాలకు ఇంత డిమాండ్ ఎందుకు ఉంది? ఇంటికి 100 నుంచి 200 రూపాయలు తీసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారా? ఇందుకోసం హత్యల వరకు పోతున్నారా అని నగర వాసులు షాక్కు గురవుతున్నారంటూ చూస్తాను. సో ఎంత దుర్మార్గంగా ఉండదు చూడండి. సో 2007కు ముందు రిక్షాల ద్వారా సేకరణ, 2009లో రామ్కికో ఒప్పందం, GHMC కకుర్తి, ఇదంతా కనబడుతోంది. సో రూపాయలు 50 నుంచి మొదలైనటువంటి వ్యవహారం ఇప్పుడు 100, 150, 200 ఇలా కొన్ని చోట్ల 300 వరకు చేరింది. ఒకవేళ డబ్బులు ఇవ్వని ఇండ్ల నుంచి చెత్తను తీసుకోవడం లేదు. వీళ్ళు 2 రోజులకు ఒకసారి చెత్త తీసుకుపోతారు. ఈ చెత్తలో నుంచి ఇనుము, కాపర్, ప్లాస్టిక్ వ్యవస్థలు వేరు చేసి కూడా అమ్ముకుంటారు. బస్తీలో ఎక్కువ మంది డబ్బులు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆ ఏరియాను ముట్టుకోవడం లేదు. కేవలం కాలనీపైనే దృష్టి పెట్టారు. ఇది మళ్ళీ వారసత్వ ఆస్తిగా వస్తుందట. ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. రాయలసీమ లీడర్లు ఎంట్రీ అట. అమ్మ చూద్దాం ఒకసారి. స్వచ్ఛ కార్మికులు ఓ కుటుంబానికి ఒక ఏరియా ఉంటే అది వారి ఆస్తి కింద పరిగణిస్తారు. ఒక్కొక్కరికి సుమారు 200 ఇళ్ళ నుంచి 500 ఇళ్ళ వరకు ఉంటున్నాయి. తల్లిదండ్రుల అనంతరం ఆ ఏరియా పిల్లలకు బదలాయిస్తారు. ఇందులో బల్దియా ప్రమేయం ఏముండదు. పాత GHMC పరిధిలో 6,000 నుంచి స్వచ్ఛ కార్మికులు ఉండగా ఇప్పుడు వీరి సంఖ్య 3 కమిషన్ల పరిధిలో 10,000కి చేరిందట. సో రామ్కి కలెక్ట్ చేస్తున్న షాపుల నుంచి కూడా చెత్త సేకరణ మొదలుపెట్టారు. అడిగితే గొడవలు దిగుతున్నారు. ఇళ్లలో ఒకవేళ చెత్త సేకరించకుంటే కంప్లైంట్ చేసే అవకాశమే లేకుండా పోయింది. సో ఇదంతా కూడా పెద్ద మాఫియా తయారైందట. ఇప్పుడు భిక్షగాళ్ళ మాఫియా, చెత్త మాఫియా, ఇవి చాలా డేంజర్, ప్రాణాలు తీసే పరిస్థితి కనబడతా ఉంది. సో కార్మికుల ముసులో కొంతమంది రాయలసీమ లీడర్లు ఈ దందాలోకి దిగినట్టు తెలుస్తున్నది. సీమలోని పలువురు ఈ మాఫియాను పెంచిపోయినట్టు సమాచారం. ఈ మధ్యవర్తుల అక్రమాలకు నిజమైన కార్మికులు నష్టపడుతుండటంతో పాటు ప్రజలకు చెత్త సమస్య తీవ్రమవుతున్నది. ఇండ్ల ఓనర్లు తెలియకుండానే తమ ఏరియాలో ఇళ్లను ఇతరులకు అమ్ముకుంటున్నారు. 500 కాలనీలకు సంబంధించినటువంటి ఏరియాని బట్టి 5 లక్షల నుంచి ₹1 కోటి విక్రయిస్తున్నారు. ఇటీవల హైటెక్ సిటీలో నెలకు 1 లక్ష కలెక్షన్ చేసే ఏరియాని 98 లక్షలకు అమ్ముకున్నారట. ఎంత ఘోరంగా ఉంది చూడండి. అల్లులకు కట్నం కింద ఏరియాలు కూడా ఇస్తున్నారట. జీవితం ఇది ఎక్కడి పంచాయతీ రాడా? ఇలా చెత్త గురించి ఆ ఏరియాను అల్లులకు కూడా ఇస్తున్నారట కట్నం కింద. మళ్ళీ వాళ్ళ ఆ ఏరియా మాదే, ఇంకెవరు రావద్దు, వస్తే చంపేస్తాం. ఇగో ఇట్లా హత్యలు జరుగుతున్నాయి. ఈ మాఫియా, చెత్త మాఫియా అనేది పెద్ద ఎత్తున తయారైంది. మరి దీనికి ప్రభుత్వం అడ్డుకట్టేయాలి కదా. ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డుకట్టేయాలి. వేస్తే దీనికి కొంత నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇట్లా కొనసాగుతుంది.